స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ వేయడంతో భయంతో వణికిపోతున్నారు, వ్యాపారస్తులు వణుకుతున్నారు, పారిశ్రామికవేత్తలు వణుకుతున్నారు. ఇది ప్రస్తుతం ఒక అద్భుతం జరుగుతోందన్నటువంటిది ప్రతిసారి చెప్పుకునడం కోసం మనం వాడేటటువంటి పదజాలం. అందులో భాగంగా రాసుకొస్తుంది. అయితే ఇక్కడ సిట్ ఏం చేస్తుంది? ఈ 6 నెలల్లో ఇప్పుడు మొన్న దేని మీద సిట్ వేశారు? కాకినాడలో జరుగుతున్న దాని మీద. లేటెస్ట్గా ఈ 6 నెలలు చూస్తారా, లేదా గతంలో జరిగినటువంటి చూస్తూ గడుపుతారా? అంటే టోటల్గా కలిపి విచారణ ప్రారంభిస్తే అసలు ఏదీ తేలదు. ఎందుకంటే రేషన్ బియ్యం ఎన్ని కిలోలు అమ్ముడుపోయినాయి ఓపెన్గా అసలు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎగుమతుల లిస్ట్ ఇస్తుంటుంది. అందులో కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతుల లిస్ట్ కూడా ఉంటుంది. అదంతా రేషన్ బియ్యం అని రేపు రాసేసుకోవచ్చు. లేదా అందులో ఎంత రేషన్ బియ్యం ఉందనేటువంటిది వీళ్ళు రాయొచ్చు. ఎలా చెప్తారు? చెప్పలేరు. అప్పుడు మొత్తం అక్కడి నుంచి ఎగుమతి అయిందంతా రేషన్ బియ్యమే అని రాసుకుంటారు. అదే సందర్భంలో అలా ఎగుమతి చేసిన వాళ్ళందరినీ కేసులు పెడితే కుదురుద్దా? ఇప్పుడు దేన్ని పట్టుకోగలరు వీళ్ళు? మొన్న దొరికిన బియ్యం, ఆ బియ్యం టోటల్గా అక్కడ ఎన్ని మిలియన్ టన్నులు, ఇది ఎంత అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. దాంట్లో ఎవరిది ఇది ఖచ్చితంగా తేల్చచ్చు. ఆ దిశగా అడుగులు వేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికో ఇప్పుడు వచ్చింది కాకినాడ పోర్టుకి ఓ 16-17 సంస్థలకి. వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు, వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు, వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు, ఇది తేల్చాల్సినటువంటి అంశం. అప్పుడు ఫైనల్గా దీని పిక్చర్ ప్రజల దగ్గరకు వస్తుందా, బ్రోకర్ల దగ్గరకు వస్తుందా, వ్యాపారుల దగ్గరకు వస్తుందా తేలాల్సి ఉంది.